నమస్తే, వెల్కమ్ టు హెలో డాక్టర్. ఈరోజు మనతో పాటు పార్థ డెంటల్ అండ్ హెయిర్ నుంచి డాక్టర్ కల్పన గారు మనతో పాటు ఉన్నారు. మీకు ఎటువంటి హెయిర్ సమస్యలున్నా, డెంటల్ సమస్యలున్నా స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే డాక్టర్. హలో అండి డాక్టర్. నార్మల్గా చిన్నపిల్లల నోటిని మనం అంతగా పట్టించుకోము, ఎందుకంటే చిన్నపిల్లలే కదా అని. అసలు చిన్నపిల్లల నోటిని ఆరోగ్యంగా ఎలా మెయింటైన్ చేయాలి? జనరల్గా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు పేరెంట్స్, కానీ పిల్లలు పాల పళ్ళు మీరు చిన్న కేర్ ఇంట్లో తీసుకుంటే పళ్ళు పుచ్చిపోకుండా ఉంటాయి. మనలాగే వాళ్ళకి 2 పూట్ల బ్రష్ చేయాలి. జనరల్గా పిల్లలకి 6 నెలల నుంచి చిన్న చిన్న పళ్ళు 2 కింద వస్తాయి. అప్పటి నుంచి కూడా ఏంటంటే మన వేలుకి తొడుక్కునే చిన్న బ్రష్ లాగా ఉంటుంది, దాంతో పళ్ళు క్లీన్ చేయడం వాళ్ళకి అలవాటు చేయాలి. పళ్ళు అసలు రాకముందు చిగుళ్ళని కూడా కాటన్ బట్టతో కానీ లేకపోతే కాటన్తో కానీ మీరు ఏం పెట్టిన తర్వాత ఆ చిగుళ్ళని క్లీన్ చేయడం లాంటివి చేయాలి. అలాగే వాళ్ళకి పళ్ళు వస్తున్న కొద్దీ చిన్నపిల్లలకి బేబీ బ్రషెస్ ఉంటే వాటితో బ్రష్ చేయాలి. అండ్ మీరు ఏం తిన్నప్పుడు కూడా తర్వాత వాటర్ తాగించండి, అప్పుడు ఆ పళ్ళపైన అదంతా మిగిలిపోకుండా ఉంటుంది, పళ్ళు పుచ్చుకుంటూ ఉంటాయి. పిల్లల పళ్ళు తొందరగా పుచ్చుతాయి, ఎందుకంటే వాటికి ఎనామిల్ పొర చాలా పలుచగా ఉంటుంది. మీరు అలా పుచ్చిపోయిన పళ్ళు తొందరగా పుచ్చకుండా ఉండాలంటే ఈ చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. మీరు చేయకూడనివి ఏంటంటే రాత్రిపూట పాల సీసా నోట్లో పెట్టి పడుకోబెట్టడం కానీ, తల్లి రొమ్ము నోట్లో పెట్టి పడుకోబెట్టేయడం, పాలు తాగుతూ నువ్వు పడుకో అని చెప్పడం కానీ, జ్వరం వచ్చినప్పుడు మందులు వేసాక అలానే ఆ మందుని నోట్లో పెట్టి పడుకోబెట్టేయడం కానీ చేస్తే పళ్ళు పాడైపోతాయి. అలా కాకుండా నేను చెప్పిన చిన్న జాగ్రత్తలు చేస్తే అసలు పళ్ళు పుచ్చకుండా డాక్టర్స్ అవసరం లేకుండా ఉంటుంది. సో డాక్టర్, నార్మల్గా చిన్నపిల్లలకి పళ్ళు పుచ్చిపోవటం, ఆ తర్వాత పెద్ద అయ్యాక నార్మల్ అవటం అది సాధారణం. అసలు నిజంగా అంటే పళ్ళు పుచ్చిపోతే ట్రీట్మెంట్ ఎంతవరకు అవసరం అంటారు? అంటే మామూలుగా పళ్ళు వస్తే మాత్రం పోతాయి కదా ఆ టైంలో. అవును, చాలామంది వచ్చే పేషెంట్లు కూడా అదే అంటారండి, పళ్ళకి ట్రీట్మెంట్ అవసరం ఉండదు కదా, ఎందుకు వాటికి అవి ఎలా ఊడిపోయి పర్మనెంట్గా మన ఒరిజినల్ పళ్ళు వస్తాయి కదా అని చెప్తారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పళ్ళలో పుచ్చే మొత్తం ఒక పన్ను పాడైపోతే నోట్లో పళ్ళన్నీ పాడైపోతూ ఉంటాయి. మీరు చూస్తారు చాలామంది పిల్లల నోట్లో ఈ పైన పళ్ళన్నీ కూడా పుచ్చిపోయి నల్లగా అయిపోయి కింద పళ్ళన్నీ వాళ్ళు చూస్తే వాళ్ళు బక్కగా పీలగా ఎనర్జీ లేకుండా ఉంటారు. అంటే ఏంటి, పళ్ళు పాడైపోవడం వల్ల అలాగ అయిపోయారు కాదు, పళ్ళు పాడైపోవడం వల్ల వాళ్ళు సరిగా తినకపోయేసరికి కరెక్ట్గా చిన్నతనం అనేది గ్రోయింగ్ ఏజ్, వాళ్ళ హైట్, వెయిట్, ఐక్యూ పెరగడానికి. సో పళ్ళల్లో ఇన్ఫెక్షన్ ఉంటే మీరు ట్రీట్మెంట్ చేయించడం వల్ల మీకు భయం ఏంటంటే వీళ్ళకి ఎలా చేస్తారు, వీళ్ళకి సపరేట్ పీడియోడాంటిస్టులు అనే స్పెషలిస్టులు ఉంటారు. మేమైతే మా దగ్గర ఈ చిన్నపిల్లల కోసం సపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, దీనికి సపరేట్ స్పెషలిస్టులు ఉంటారు, వాళ్ళు మాత్రమే చేస్తారు. రెండోది, వీళ్ళ ట్రీట్మెంట్లు కష్టమేమో, నొప్పి వీళ్ళు భరించగలుగుతారా? 100కి 100% చాలా సులువు అండి. మీరు తొందరగా పన్ను ఇరుకుతుంది, ఫుడ్ వాళ్ళు తినట్లేదు అన్నప్పుడే తీసుకొస్తే 2 నిమిషాల్లో ఒక ఫిల్లింగ్ పెట్టేస్తాం, సరిపోతుంది. మూడోది, ఎక్కువ లోతుగా వెళ్ళిపోయినా కూడా ఆ పన్నుకి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ పెద్దవాళ్ళకి ఎలా చేస్తారో పిల్లలకి అలా చేసి పిల్లలకి సపరేట్ క్యాప్లు పెడతారు. దానివల్ల పన్ను సేవ్ అవుతుంది, ఒక్క పన్నుతో ట్రీట్మెంట్ అయిపోతుంది, వచ్చే పళ్ళు కరెక్ట్గా వస్తాయి, పిల్లలు అన్నం అది తిని హెల్తీగా ఉంటారు. సో ట్రీట్మెంట్లు అస్సలు మీరు వద్దు అని చెప్పకూడదు, ఎందుకంటే పళ్ళు అనేవి 13 సంవత్సరాల వరకు వాళ్ళ నోట్లో ఒకటి పోయి ఒకటి ఉంటానే ఉంటాయి. అవి మీరు ఇప్పుడే పోతాయి అనుకుని ఉంటే 13 సంవత్సరాలు వాళ్ళు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది. రైట్ డాక్టర్. సురేష్ నుంచి బెంగళూరు కాలర్ వెయిట్ చేస్తున్నారు, చూద్దాం. నమస్తే సురేష్ గారు, చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నేను వాళ్ళ వైఫ్ మాట్లాడుతున్నాను. ఓకే, చెప్పండి అమ్మా. మ్యామ్, నా కూతురికి ముందర 10 years ఇప్పుడు ఓకే అడినాయిడ్స్ ఉన్నింది, అది ఆపరేషన్ చేయించాము, కానీ దాని టీత్ ముందరకు వచ్చేసింది, మళ్ళీ అది ఎప్పుడు మౌత్ ఓపెన్ లోనే పెట్టుకుంటుంది. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి క్వశ్చన్ ఒకసారి. నా కూతురికి 10 years ఓల్డ్, అడినాయిడ్స్ ఉండే, సర్జరీ చేపించినాము, ముందర పళ్ళు ముందరకుంది, దాని టీత్ ఫుల్ అలోకేషన్ లేదు, సరిగ్గా లెమిస్ అలోకేషన్ అయింది, అది మౌత్ ఎప్పుడు ఓపెన్ గానే పెట్టుకుంటుంది, ఎక్కువ మౌత్ బ్రీదింగ్ చేస్తుంది, పనుకున్నప్పుడు పొద్దున్నే ఎప్పుడూనూ అంతే. రైట్, ఓకే. ఇప్పుడు ఏంటంటే 13 years వరకు మీరు వెయిట్ చేయొచ్చమ్మా. రెండోది, ఈ మౌత్ బ్రీతింగ్ ఉండడం వల్ల కూడా టీత్ అలైన్మెంట్ కరెక్ట్గా ఉండదు, అప్పర్ జా గ్రోత్ కరెక్ట్గా ఉండదు. మౌత్ బ్రీతింగ్ని కంట్రోల్ చేయడం కోసం మనకి చిన్న అప్లయన్సెస్ ఉంటాయి, అవి పెట్టుకోవడం ద్వారా వాళ్ళు ట్రైన్ అవుతారు, నోటుతో గాలి పీల్చుకోకుండా ముక్కుతో గాలి పీల్చుకోవడం అనేది. రెండోది, మౌత్ బ్రీతింగ్ అనే దానికి ఒక ఓరల్లే ప్రాబ్లం ఉండదు, వాళ్ళకి ఎడినాయిడ్స్ కానీ టాన్సిలైటిస్ కానీ బ్రీతింగ్లో డిఫెక్టివ్ నేసల్ సెప్టమ్ కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కూడా వాళ్ళు నోటుతో గాలి పీల్చుకుంటారు.
ఫస్ట్ వాళ్ళకి అలా బ్రీతింగ్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, లేకపోతే ఈ కింద ఎడినాయిడ్స్ లాంటివి, టాన్సిలైటిస్ లాంటివి ఏమైనా ఉన్నాయా అనేవి చూసుకుని ఒకసారి డాక్టర్ గారిని కలవండి. నోటితోనే ప్రాబ్లం అయితే మనం డెఫినెట్గా నోట్లో పెట్టుకుని చిన్న అప్లయన్సెస్ ఇవ్వడం వల్ల వాళ్ళు నోటితో కాకుండా ముక్కుతో గాలి పీల్చుకోవడం ప్రాక్టీస్ అవుతుంది. రెండోది టీత్ అలైన్మెంట్ అంటే టెన్షన్ పడాల్సిందేం లేదు. క్లిప్పులు పెట్టడం వల్ల మనం ఈజీగా అలైన్మెంట్ని వరుసలోకి తీసుకురావచ్చు. బట్ 10 years కాదండి, మీరు 12-13 years వరకు వెయిట్ చేయడం మంచిది. మీరు చిన్నప్పటి నుంచే ఇలాంటి కండిషన్స్ రాకూడదు అనుకుంటే కనుక 6-7 years నుంచి డెంటిస్ట్ని కలవడం మంచిది. పేరెంట్స్ ఎవరైనా కూడా వాళ్ళ జా గ్రోత్ సరిగా లేదు, టీత్ అలైన్మెంట్ కరెక్ట్గా రావట్లేదు అంటే 6-7 years నుంచి డాక్టర్ని కలిస్తే గ్రోత్ మాడిఫైయర్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి, మోస్ట్ అడ్వాన్స్డ్ వర్షన్. అవేం చేస్తాయంటే అసలు ఎత్తుపళ్ళే డెవలప్ అవ్వకుండా జా గ్రోత్ అనేది కరెక్ట్గా వాళ్ళ ఫేస్కి తగినట్టుగా కరెక్ట్ మెజర్మెంట్స్లో గ్రో అయ్యేటట్టు అవి హెల్ప్ చేస్తాయి. ఓకే, రైట్ డాక్టర్. మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే బెంగళూరులో పార్థా బ్రాంచెస్ ఉన్నాయండి. స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేస్తే మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్ అడ్రస్ ఇస్తారు. అక్కడ దీనికి సంబంధించిన స్పెషలిస్టులు ఉంటారు, వీళ్ళు పీడియాట్రిస్టులు అంటారు. ఒకసారి కావాలంటే సెకండ్ ఒపీనియన్కి వెళ్ళండి, పాపను ఎగ్జామిన్ చేసి వాళ్ళు ఇంకా యాక్యురేట్ డయాగ్నోసిస్, యాక్యురేట్ ట్రీట్మెంట్ ప్లాన్ మీకు ఇస్తారు. మీకు నచ్చితే మీరు కన్విన్స్ అయితే ట్రీట్మెంట్కి వెళ్ళొచ్చు. రైట్, థ్యాంక్ యూ డాక్టర్. డాక్టర్, ఇందాక మీరు చెప్పారు పళ్ళు పుచ్చిపోతే ట్రీట్మెంట్ అనేది అవసరం అని చెప్పి. సో ఏ ఏజ్ నుంచి అయితే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు? పండు ఎప్పుడు నోట్లో ఇన్ఫెక్షన్ ఉంటే ఆ ఇన్ఫెక్షన్ ఎప్పుడు ఉన్నా ట్రీట్మెంట్ చేయించాలండి. అదే అంటే దానికి ఏజ్ లిమిట్ లేదు. ఏజ్ వాళ్ళకి ఇప్పుడు జ్వరం వచ్చింది, మనం పెద్దగా అయినాక మందులు వేసుకుంటాము అని వదిలిపెట్టాం కదా, వెంటనే ఇమీడియట్గా విల్ టేక్ మెడిసిన్స్. అలానే నోట్లో ఇన్ఫెక్షన్స్ కూడా ఎప్పుడైనా నల్ల డాట్ వచ్చింది, పుచ్చు వచ్చింది, ఇమీడియట్గా ఫిల్లింగ్ పెట్టించుకోండి. నోట్లోంచి స్మెల్ వస్తుంది, ఒక స్కేలింగ్ చేయించుకోండి, వెరీ సింపుల్. బట్ వెంటనే రియాక్ట్ అవ్వడం వల్ల డ్యామేజ్ ఎక్కువ జరగకుండా మనకు మంచి జరుగుతుంది. డాక్టర్, మరి నోట్లో నుంచి ఎందుకు స్మెల్ వస్తుంది అంటారు? అంటే దానికి ఏ పేస్ట్ వాడితే మంచిది అంటారు? చాలామంది ఇలానే నోట్లోంచి స్మెల్ వచ్చే ప్రతి ఒక్కళ్ళు వెంటనే గూగుల్ ఓపెన్ చేసి మనం ఏ పేస్ట్ వాడితే నోట్లో బ్యాడ్ బ్రీత్ కంట్రోల్ అవుతుంది, మన ఇంట్లో ఏ టిప్స్ వాడితే బ్యాడ్ బ్రీత్ కంట్రోల్ అవుతుంది అని ఫాలో అవుతున్నారండి. అలా చేయడం మంచిది కాదు. మనకి జనరల్గా నోట్లోంచి బ్యాడ్ బ్రీత్ వస్తుంది అంటే ఫస్ట్ మీరు కరెక్ట్గా బ్రష్ చేయడానికి ట్రై చేయండి. మనం ఏంటంటే కరెక్ట్ బ్రష్ వాడకపోవడం, 2 నిమిషాలు బ్రష్ చేయాలి ఎప్పుడు కూడా, 2 నిమిషాలు కంప్లీట్గా బ్రష్ చేయకపోవడం, నాలుక గీసుకోకపోవడం, అలాగే పళ్ళు ఈ ఆఖరి పళ్ళు నాలుక వైపు నుండే పళ్ళ సర్ఫేస్ క్లీన్ చేసుకోకపోవడం, ఇలా రొటీన్గా చేసే తప్పుల వల్ల బ్యాడ్ బ్రీత్ వస్తుంది. ఇవి కాకుండా ఇన్ఫెక్షన్కి ఇవి కరెక్ట్ చేసుకున్న తర్వాత కూడా మీకు బ్యాడ్ బ్రీత్ వస్తే ఇన్ఫెక్షన్ రిలేటెడ్, అది అంటే చిగుళ్ళలో జబ్బులు ఉండడం, లేకపోతే పుళ్ళు ఉండడం, పుచ్చిపోయిన పళ్ళు ఉండడం, జ్ఞానదంతం సరిగా బయటికి రాలేకపోవడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల మీకు బ్యాడ్ బ్రీత్ అనేది డెవలప్ అవుతుంది. సో అట్లా ఎవరికైనా బ్యాడ్ బ్రీత్ ఉంటే నేను సింపుల్గా చెప్తాను, ఒక్కసారి డీప్ స్కేలింగ్ అనేది చేయించుకోండి. వెరీ సింపుల్. నేనేమి అందరూ అనుకుంటారు ఏమో మ్యాగ్నిఫిసెంట్ ట్రీట్మెంట్లు ఉంటాయి, మనం వెళ్తే భయంకరంగా ట్రీట్మెంట్లో కూర్చోపెట్టేస్తారు మమ్మల్ని అని. అట్లాంటివే ఉండవండి. లోపటి నుంచి శుభ్రంగా స్కేలింగ్ అండ్ పాలిషింగ్, పళ్ళు కడిగించుకోవడం అంటారు చూడండి, అది చేయించుకుంటే చాలా వరకు మన బ్యాడ్ బ్రీత్ తగ్గిపోతుంది, అసలు ఏమి ఇబ్బంది కూడా ఉండదు. రైట్ డాక్టర్, కడప నుంచి నూర్ మొహమ్మద్ వెయిట్ చేస్తున్నారు, చూద్దాం. నమస్తే అండి నూర్ మొహమ్మద్ గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి తెలియచేయండి. మేడం, ఇప్పుడు నా పళ్ళన్నీ ఒక్కొక్కటిగా ఊడిపోతున్నాయి మేడం. ఓకే, అది ఒక్కొక్కటిగా ఊడిపోతే ఈ వేరే వాళ్ళకి ఇద్దంతా డాక్టర్కి చూపించింది, పళ్ళ డాక్టర్కి. అతను అన్నాడు చిగుళ్ళన్నీ దెబ్బతిన్నాయి నీయి అని అన్నారు. ఇంకా పళ్ళు ఏంటన్నా చల్లటి నీళ్లు తాగినా, ఉడుకు నీళ్లు తాగినా జువ్వు అనడం అట్టున్నాయి మేడం. దీనికి ఏమన్నా పళ్ళు ఊడిపోతున్నాయి కదా, ఇప్పుడు ఆ పళ్ళు మళ్ళీ తిరిగి పెట్టించుకునే దానికి ఏమన్నా మార్గం ఉంటుంది మేడం? ఓకే అండి, మీ వయసు ఎంత సార్? 38 ఉంటాయి మేడం. 38 సంవత్సరాలు. దీన్ని పెరిడాంటైటిస్ అనే జబ్బు అంటారు సార్, చిగుళ్ళకి సంబంధించిన ఇన్ఫెక్షన్ ఇది. దానివల్ల మీకు పళ్ళన్నీ ఊడి పడిపోతూ ఉన్నాయి. జనరల్గా పళ్ళు ఊడిపోవడం అనేది సహజంగా జరగదు, ఎందుకంటే మనం బతుకున్నంత కాలం మన నోట్లో పళ్ళు ఎప్పుడు ఉండాల్సిందే, అలానే మనకు తయారవుతాయి కూడా. మీకు ఇలా మధ్యలో ఊడిపోతున్నాయంటే డాక్టర్ గారు చెప్పినట్టే మొత్తం ఆ చుట్టూ పళ్ళ చుట్టూ ఉండే ఎముక అంతా కుళ్ళిపోయి పాడైపోవడం వల్ల, ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల పళ్ళు వాటంతటే పడిపోతున్నాయి. పళ్ళు ఊడిపోయినా పడిపోయినా మీరు మళ్ళీ పళ్ళు పెట్టుకునే అవకాశం 100% ఉంది. దాన్ని ఇంప్లాంట్ ట్రీట్మెంట్ అంటారు. ఎక్కడైతే మీకు పన్ను లేదో మనం తీసేయాల్సి వచ్చిందో అక్కడ మళ్ళీ ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవచ్చు.
అవి తినడానికి మాట్లాడడానికి వీలుగా ఉంటాయి. జస్ట్ బ్రషింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ చిగుళ్ళు బలహీన పడితే మొత్తం పళ్ళన్నీ కదిలిపోకుండా గట్టిగా కొన్ని పళ్ళు ఉంటాయి చూడండి, వాటిని తీయాల్సిన అవసరం లేదు. వాటి వరకే మనం జబ్బుని మొత్తం క్లీన్ చేసి ఆ చిగుళ్ళనంతా శుభ్రం చేసుకోవచ్చు. సో మీరు కడపలో ఒకసారి డాక్టర్ గారి దగ్గర రండి, ట్రీట్మెంట్ వెంటనే చేయించుకుంటే మంచిది. ఇంకా ఆలస్యం చేసే కొద్దీ ఆ ఇన్ఫెక్షన్ అంతా మీరు కడుపులోకి కూడా తీసుకుంటూ ఉంటారు. పళ్ళ వరకు చిగుళ్ళ వరకే కాకుండా లోపలంతా కూడా ఇన్ఫెక్షన్ అయ్యి ఈ చిగుళ్ళల్లో ఉండే ఇన్ఫెక్షన్ వల్ల గుండె జబ్బులు రావడానికి కూడా చాలా వరకు ఛాన్సెస్ ఉంటాయి. సో ఇమ్మీడియట్గా డాక్టర్ని కలవడం మంచిది. రైట్, థ్యాంక్ యూ డాక్టర్. డాక్టర్, నార్మల్గా కొంతమందికి చిగుళ్ళ నుంచి రక్తం వస్తుంది, ఏదైనా ఫుడ్ తీసుకున్నా కూడా రక్తం వస్తుంది, చీమ్ కూడా వస్తుంది. అసలు ఎందుకు వస్తుంది అంటారు? ఇదేనండి కండిషన్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన కాల్ చేశారు ఇందాక, మొత్తం నా పళ్ళన్నీ లూజ్ అయిపోయినాయి అని చెప్తున్నారు. దానికి ముందు దశే ఈ చిగుళ్ళ నుంచి రక్తం కారడం అనేది. మనం ఎంతోమంది ఇప్పుడు 5గురిని తీసుకుంటే 3లో పొద్దున్న లేస్తే బ్లడ్ వస్తుంటుంది, నోట్లోని స్మెల్ వస్తుంటుంది, పళ్ళు చిన్న కదిలిపోతూ ఉంటాయి, పళ్ళ మధ్యన ఫస్ట్ గ్యాప్స్ వస్తుంటాయి. కాకపోతే ఏంటంటే అక్కడ నొప్పి అనేది కనిపించకపోయేసరికి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. రెండోది ఏంటంటే ట్రీట్మెంట్లు ఎంత కష్టంగా ఉంటాయి, అసలు ట్రీట్మెంట్ ఉందా, అసలు జబ్బు కాదా అని డౌట్లు ఉంటాయి. దీనికి 100% ట్రీట్మెంట్ ఉంది. మీరు అనుకున్నట్టు మీరు స్టార్టింగే కొంచెం బ్లడ్ వస్తుంది, 2 వీక్స్ దాటింది అయినా బ్లీడింగ్ అవుతుంది అంటే రాగలిగితే సింపుల్గా లేజర్స్తో మనం ట్రీట్ చేయొచ్చు. లేజర్స్ అనేవి ఏంటి, ఇప్పుడు అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ ట్రీట్మెంట్. మన ఇన్స్ట్రుమెంట్ ఎక్కడి వరకు వెళ్ళలేదో దానికన్నా లోపలికి లేజర్ బీమ్ వెళ్తుంది. ఇన్స్ట్రుమెంట్తో క్లీన్ చేయలేని పార్ట్ అంతా లేజర్ క్లీన్ చేస్తుంది. ఇన్స్ట్రుమెంట్తో చంపలేని బ్యాక్టీరియా అంతా లేజర్ చంపేస్తుంది. పైగా మీ కోట్లు కుట్లు తర్వాత రక్తస్రావం కానీ అట్లాంటివి ఉండవు. మీరు హాయిగా వెళ్ళిపోయి వర్క్ చేసుకోవచ్చు. ఈ బ్లీడింగ్ గమ్స్ అనేవి తగ్గిపోతాయి. చాలామంది తెలియని వాళ్ళు ఎవరికైనా నోట్లో చిగుళ్ళలోంచి నెత్తురు వస్తున్నా, చిగుళ్ళకి చీమ పడుతున్నా, పళ్ళు దూరం జరుగుతున్నా ఇమ్మీడియట్గా ఇలాంటి ట్రీట్మెంట్లు చేయించుకోవడం వల్ల పళ్ళు లూజ్ అయిపోయినాయి, పడిపోయినాయి అనే భయం మీకు ఉండదు. సో నేను మళ్ళీ చెప్తున్నాను, చిగుళ్ళలోంచి బ్లీడింగ్ని, చిగుళ్ళ వాపుని, చిగుళ్ళని చీమ పట్టడం, పళ్ళు వదులవ్వడాన్ని నెగ్లెక్ట్ చేసే కొద్దీ మనకి ఎక్కువ నష్టం జరుగుతుంది తప్ప మంచి జరిగే అవకాశం లేదు. తొందరగా వస్తే చిన్న ట్రీట్మెంట్లతో మంచి బెనిఫిట్ ఉంటుంది, లైఫ్ అంతా కంఫర్టబుల్గా ఉంటాం మనం. రైట్, థ్యాంక్ యూ డాక్టర్. విజయనగరం నుంచి శ్రీనివాస్ గారు లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో హలో సార్, చెప్పండి సార్. అదే నాకు పళ్ళు సమస్య ఉన్నాను సార్ మేడం గారు. ఓకే సార్. పళ్ళు అంటే నేను సెన్సిటివ్ వాడుతున్నానండి. ఏం వాడుతున్నారు? సెన్సిటివ్ జెల్ వాడుతున్నాను జస్ట్. ఓకే. అది పళ్ళు ఏంటంటే నాకు కొన్ని పిచ్చిలాగా వచ్చాను, చిన్న ముక్కలాగా రాడిపోయి పళ్ళుకి మీదని పళ్ళు మీద నుంచి కంటికాయలు వస్తున్నాయండి. మీద పక్క ఏమొస్తున్నాయి సార్? మీద పక్క పళ్ళు మీద పక్క కింద పక్క చిన్న కంటికాయలు వస్తున్నాయండి. అచ్చా ఓకే. అవి అంటే బాగా ఎక్కువ నొప్పి వస్తున్నాయండి. దాన్ని వేస్తే కార్డు క్లాత్ రఫ్ చేసి బ్లడ్ తీస్తే మళ్ళీ తగ్గిపోతున్నాయండి. నేనే అట్లా చేయకూడదు సార్. ఇప్పుడు మీకు వేర్లు చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ ఉండడం కానీ, పంటి వేర్ల దగ్గర రేడియోలూసెన్సీ అంటే కింద చిన్న చిన్న సిస్టులు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ చీమ్ బట్టి ఆ చీమ్ ఎటుపోవాలో బయటికి రాక ఇలా సైనస్ ట్రాక్ ఓపెనింగ్స్ అనేవి జరుగుతాయి. జరిగి అక్కడి నుంచి చీమ్ గడ్డల్లాగా చిన్న చిన్న పొక్కుల్లా వస్తాయి అనమాట. మీరు ఆ పొక్కుని చిదిమేగానే తగ్గిపోయినట్టు అనిపిస్తుంది. మీకు నోటీస్ చేస్తే 15 రోజులకు ఒకసారి, 20 రోజులకు ఒకసారి, మళ్ళీ నెల రోజులకు ఒకసారి అవి రిపీట్ అవుతూ ఉంటాయి. పూర్తిగా మాయమైపోదు. సో మీరు ఏం ఆ ప్రెషర్ రిలీవ్ చేస్తే తగ్గినట్టు మీకు అనిపిస్తుంది తప్ప తగ్గిపోదు పూర్తిగా. మీరు ఇమీడియట్గా ఒక ఫుల్ మౌత్ ఎక్స్రే తీసుకుంటే ఎక్కడెక్కడ ఇన్ఫెక్షన్ ఉందో తెలుస్తుంది. ఆ పళ్ళకి రూట్ కెనాల్ చేసుకుని ఆ లోపటి నుంచి ఆ ఇన్ఫెక్షన్ అంతా తీసేసి పైన క్యాపులు పెట్టుకోవడం ద్వారా మీకు ఈ పళ్ళ నొప్పులు అవి తగ్గిపోతాయి. ఆ చిన్న చిన్న పుళ్ళు పడడం అనేది ఆగిపోతుంది. మీరు ఇలా నెగ్లెక్ట్ చేస్తే ఇన్ఫెక్షన్ పెరగడం తప్ప తగ్గే అవకాశమే ఉండదు. పైగా ఈ చిన్న చిన్న ముక్కలుగా పళ్ళు ఇరిగిపోతున్నాయంటే రాత్రిపూట నిద్రలో పళ్ళు కొరికే అలవాటు కానీ, లేకపోతే మీకు అన్ఈవెన్ అక్లూజన్ అంటే ఇలా కాంటాక్ట్ కరెక్ట్గా ఉండాలి, అలా కాకుండా ఇలా వంకరగా కాంటాక్ట్లు ఉండడం వల్ల కూడా పళ్ళు డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి, సరిగా అక్లూజన్ బయటది కరెక్ట్గా లేక. సో దానికి గార్డ్స్ అనేవి ఇస్తారు. సో ఇలా చిన్న ట్రీట్మెంట్లు ఇప్పుడు నేను చెప్తుంటే మీకు ఏదో పెద్ద చిట్టభారతంలా కనపడతాయి, కానీ ఇవన్నీ చాలా సింపుల్ చిన్న ట్రీట్మెంట్లు. చేసుకోకపోవడం వల్ల మీకు ఇవన్నీ ఒక పెద్దగా అయిపోయి చాలా నెంబర్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఎక్కువ కనపడుతున్నాయి. విజయనగరంలో పార్థడెంటల్ బ్రాంచ్ ఉంది సార్, మేము డెఫినెట్గా హెల్ప్ చేయగలుగుతాము. మీరు స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి ఒకసారి వెళ్ళి ఆ ఎక్స్రే తీసుకుని వెంటనే చేయించుకుంటే మంచిది.
నోట్లో ఇన్ఫెక్షన్స్ పెంచుకోవడం మంచిది కాదండి. ఎవరైనా కూడా ఇలా పుళ్ళు పడుతున్నా, చిగుళ్ళలోంచి నెత్తురు వస్తున్నా, దవడల్లో పుళ్ళున్నా, దవడలు గట్టిగా అయిపోతున్నా ఇమీడియట్గా డాక్టర్ని కలవాలి. లేకపోతే ఒక్కొక్కసారి ఏమిటంటే ఓరల్ క్యాన్సర్ కింద కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్, ఎముకల్లో గడ్డలైపోయి ఎముకలు కట్ తీసేయవలసిన పరిస్థితులు వస్తాయి. సో చిన్న సమస్యలను ఎప్పుడూ అశ్రద్ధ చేయకూడదు. వెంటనే వెళ్ళి చూపించుకుంటే ఎంత, ఒక గంట మనకు వేస్ట్ అయ్యే టైము. బట్ ఏమీ లేదు అనుకుంటే బెటర్. ఏదైనా ఉంటే వెంటనే ట్రీట్మెంట్ చేసుకుంటే ఆ గంటలోనే మనకుండే జబ్బు నయమైపోతుంది. రైట్. వనుపర్తి నుంచి రాములు గౌడ్ లైన్లో ఉన్నారు డాక్టర్. రాములు గారు చెప్పండి. మేడం నమస్కారం మేడం. సార్ నమస్తే సార్, చెప్పండి. ఏం లేదు మేడం, మా భార్యకు అన్ని పనులు అంటే ఊడిపోతున్నాయి మేడం, అన్ని ఇబ్బంది ఉండే. మొత్తం పీకిచ్చాను మేడం, ఏం లేవు కింద మీద అన్ని పీకిచ్చి పెట్టుడు పనులు పెట్టించాను మేడం. అయితే లోపలికి పోయినాయి మేడం అవి పళ్ళు, అంటే ముందుకు రాలేదు, లోపలికి పోయినాయి. అయితే కింద నవ్వుతుంటే కూడా ఏదైనా నొప్పి వస్తుంది, వాస్తుంది మేడం, అది చిగురు వాస్తుంది. మీ దగ్గర ఏమన్నా మంచి ట్రీట్మెంట్ కాకపోతే అవి పళ్ళు కట్టడం కొంచెం ముందుకు వచ్చేటట్లు లోపలికి అయినాయి మేడం. రైట్, ఓకే సార్. ఇది ఏంటంటే పళ్ళు అన్నీ తీసేశారు, తీసిన తర్వాత పళ్ళు పెట్టుకోవాలి. పళ్ళు పెట్టుకుంటే మన అందరికీ తెలిసిందేంటి, పళ్ళ సెట్లు పెట్టుకోవడం. పళ్ళ సెట్లు పెట్టుకుంటే ఇప్పుడు మీరు విన్నారు కదా, అవి నిలబడవు. ఎందుకంటే కింద నాలుక ఉంటుంది, మనం ఏం తిన్నా కూడా నాలుక తోసేస్తుంటుంది. రెండు మెజర్మెంట్లు కరెక్ట్గా తీసుకోకపోతే ఏమవుతుందంటే, మనం తిన్నప్పుడు ఇక్కడ ఈ చిగురు మీద ప్రెషర్ పాయింట్స్ క్రియేట్ అయ్యి చిన్న చిన్న అల్సర్స్లా వచ్చేస్తాయి. అప్పుడు పేషెంట్కి పెయిన్ వచ్చి అవి తీసి పక్కన పడేస్తుంటారు. మూడోది, పళ్ళు లోపలికి వెళ్ళిపోవడం వల్ల, పళ్ళు బయటకు వచ్చేయడం వల్ల వాళ్ళు ఇదివరకులా కనపడలేకుండా మేము ఎవరోలా కనపడుతున్నాము, మేము అందంగా కనిపించట్లేదు అనేది ఉంటుంది. మూడోది, పెట్టుకున్నది తినలేరు. వీటిలన్నిటికీ ఆన్సర్ ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ అండి. అంటే మనం ఇప్పుడు తీసి పెట్టుకునే పళ్ళు కాకుండా పూర్తిగా ఫిక్స్డ్ పళ్ళు కట్టచ్చు, పై దవడలో కింద దవడలో ఇంప్లాంట్ పెట్టేసి. ఇవి ఎలా ఉంటాయంటే మామూలు మన పళ్ళలాగే, ఇప్పుడు మాట్లాడుతుంటే నా పళ్ళు ఇది తీయక ముందు మీ వైఫ్ పళ్ళు ఎలా ఉన్నాయో మీ పళ్ళు ఎలా ఉన్నాయో అలానే ఫిక్స్డ్ ఉంటాయి. 2 పూట్ల బ్రష్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పళ్ళు పెట్టిన గంట తర్వాత నుంచి ఆవిడ అన్నీ తినచ్చు. తీయడం, పెట్టడం, బయటకు వెళ్తే అందరూ చూసి నవ్వడం ఇట్లాంటివి ఏముండో. 2 పూట్ల బ్రష్ చేసుకుంటే చాలు. 6 నెలలకు ఒకసారి డాక్టర్ చెకప్ చేయించుకుంటే చాలు. ఇలా పర్మనెంట్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. సార్, మీరు స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి దగ్గరగా ఉండే పార్థడెంటల్ బ్రాంచ్కి ఒక్కసారి మీ వైఫ్ని తీసుకుని వస్తే వాళ్ళు క్లియర్గా ఇన్ డీటెయిల్ మీకు పేపర్ పైన చూపిస్తారు. దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇలా ఆవిడకే కాదు, ఎవరికైనా నోట్లో ఒక్క పన్ను లేకుండా లేదా పళ్ళన్నీ కదులుతూ ఉన్న పళ్ళతో అన్నం తినలేక ఇబ్బంది పడుతుంటే కనుక మనం పూర్తిగా ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకునే అవకాశం ఈరోజు 100కి 100% అందుబాటులో ఉంది. సో ఎవరు అలా పళ్ళు లేకుండా ఇలా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. పళ్ళు లేకపోతే మనం సరిగ్గా తినలేము, నమలలేము. ఎప్పుడైతే తినమో నీరసం, ఎముకలు తొందరగా బ్రిటిల్ అయిపోతూ ఉంటాయి, ఏ పని చేయలేము, ఇలా వంగిపోతాం, మొహం మీద ముడతలు వచ్చేస్తాయి, జుట్టంతా ఊడిపోతుంటుంది, సీజనల్ చేంజెస్కి తొందరగా ఇన్ఫెక్ట్ అయిపోతుంటాం. ఇవన్నీ దేనికి, పళ్ళు లేకపోవడం వల్ల కాదు. పళ్ళు లేకపోవడం వల్ల మనం సరైన డైట్ తినము. దానివల్ల ఏంటి, తిన్న ఫుడ్ అరగదు, మెత్తటి పదార్థాలే తినాలి. ఇలా మన లైఫ్ స్టైల్ అంతా కూడా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి పళ్ళు ఉన్నంతకాలం బెటర్గా కాపాడుకోవాలి. ఒకవేళ పొరపాటున ఊడిపోయినా ఈరోజు అడ్వాన్స్డ్ వర్షన్స్తో మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టే అవకాశం 100కి 100% ఉంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండో, మీరు లైఫ్ టైం ఎలాంటి మందులు వాడనవసరం అవసరం లేదు, సింపుల్గా పెట్టేయచ్చు మనం. థ్యాంక్ యూ డాక్టర్. నాగర్ కర్నూలు నుంచి తిరుపతయ్య లైన్లో ఉన్నారు, చూద్దాం. తిరుపతయ్య గారు చెప్పండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో మాట్లాడండి. హలో హలో ఓకే డాక్టర్, మరి తిరుపతయ్య గారు. హలో 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 మేడం, నేను వంశ కుమారి నుండి. చెప్పండి అమ్మా, చెప్పండి. అదే మేడం గారితో మాట్లాడడానికి కాల్ చేశాను. నేనే డాక్టర్ కల్పన, చెప్పండి. మేడం నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి. నా పేరు వసంత్ కుమార్ అండి, కొత్త వలస నుంచి మాట్లాడుతున్నాను. ముందు పళ్ళు ఫ్రంట్ పై కింద దంతాలు కూడా గ్యాప్లు వచ్చాయి. ఓకే. నెక్స్ట్ దానివల్ల ఏంటంటే జువ్వు మన లాగడం, డ్రై అయినట్టు అనిపిస్తుంది. ఓన్లీ ముందు మాత్రమే, ఫ్రంట్ పళ్ళు అయితే ముందు పళ్ళు పైవి కిందవి. దానికి ట్రీట్మెంట్ చేయించుకోమంటారా? ఇంటి గ్యాప్లు కూడా ఉన్నాయి. ఏజ్ ఎంత మీది? 36 అండి. 36. సో వసంత, మీకు ఏంటంటే గ్యాప్స్ చిన్నగా చిగురు బలహీనపడడం వల్ల జరుగుతుంది. సో ఫస్ట్ స్టెప్ మీరు ఏం చేయాలంటే, ఆ చిగురు ఇంకా గ్యాప్స్ ఫర్దర్గా పెరగకుండా, ఆ డ్యామేజ్ అస్సలు ఇంకా ఫర్దర్గా ఎక్కువ అవ్వకుండా లేజర్ ట్రీట్మెంట్ చేయించుకుంటే ఆ చిగుర్లు అనేవి స్ట్రాంగ్ అవుతాయి. నెక్స్ట్ లెవెల్ ఆ గ్యాప్స్ క్లోజ్ అవ్వడం. ఆ గ్యాప్స్ క్లోజ్ అవ్వడానికి ఏంటి, మీరు అలైనర్ అన్నా పెట్టుకోవచ్చు, లేదా లామినేట్స్, వినీర్స్ అన్నా పెట్టుకోవచ్చు. అలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే, అలైనర్ అనేది క్లిప్పుల చికిత్స లాంటిది అమ్మా. ఒక 4 నుంచి 6 నెలల్లో పర్మనెంట్గా మీ పళ్ళే మీకు దగ్గరికి జరుగుతాయి.
వినీర్స్ అనేవి మీ పళ్ళపైన చిన్న ప్లేట్లు లాంటివి పెడతారు, అవి క్లోజ్ అయిపోతాయి. 2 సెన్సిటివిటీ అనేది పళ్ళు అరిగిపోవడం వల్ల వస్తున్నాయా లేకపోతే చిగురు పైకి వెళ్ళిపోవడం వల్ల సెన్సిటివిటీ వస్తుందా అనేది ఒకసారి చూసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేస్తే సెన్సిటివిటీ తగ్గిపోతుంది. సమస్య చిన్నదే, పెద్దది కాదు. మీరు ఇందులో మీ గ్యాప్స్ క్లోజ్ అయిపోతాయి, ఫ్యూచర్లో గ్యాప్స్ పెరగకుండా ఆపచ్చు. కాకపోతే ఒకసారి డాక్టర్ దగ్గరికి రావాల్సి ఉంటుంది. మీరు ఒకసారి వచ్చి ఒపీనియన్ తీసుకోండి. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు 040414200000. మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్కి వచ్చి కూర్చొని మీరు ఒక ఎక్స్రే తీసుకుంటే మీకు కరెక్ట్గా 2-3 ఆప్షన్స్ ఉంటాయి. సింపుల్ ట్రీట్మెంట్సే ఉంటాయి. దాంట్లో మీకు ఏది నచ్చితే అది చేసుకోవచ్చు. ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత దగ్గర నుంచి పర్మనెంట్గా మీ గ్యాప్స్ క్లోజ్ అయిపోయి మీరు నవ్వినా మాట్లాడినా నార్మల్గా కనపడుతుంది, ఇబ్బంది ఏం లేదు. మధ్య వయసుకు వచ్చేసరికి మెన్లో కానీ ఉమెన్లో కానీ సడన్గా గ్యాప్స్ రావడం, పళ్ళు కిందకి జారినట్టు అనిపించడం చాలామందిలో జరుగుతుంది. అలా భయపడాల్సిన అవసరం లేదు. ఒకసారి ఏంటంటే మనం అశ్రద్ధ చేయడం వల్ల ఆ చిగుర్లు అనేవి బలహీన పడిపోయి చిగుర్ల జబ్బు రావడం వల్ల పళ్ళు మూమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. అలాంటి టైంలో మనం ఒక్కసారి ఒక చిన్న లేజర్ ట్రీట్మెంట్ చేయించుకొని ఆ తర్వాత ఆ గ్యాప్స్ క్లోజర్ మీకు కావాలి అనుకుంటే ఈజీగా చేసుకోవచ్చు. ఎలైనర్ అన్న పెట్టుకోవచ్చు, స్మైల్ డిజైనింగ్ చేసుకోవచ్చు, లామినేట్స్ పెట్టుకోవచ్చు, లేదా ఒక అరగంటలో ఒక చిన్న గ్యాప్ ఫిల్లింగ్ చేసే మెటీరియల్ ఉంటుంది, ఒక హాఫ్ అన్ అవర్ అంతే మీకు పట్టేది. అది పెట్టుకోవడం వల్ల మీ గ్యాప్స్ మొత్తానికి క్లోజ్ అయిపోతాయి. బట్ దిస్ ఇస్ టెంపరీ ఆప్షన్. సో గ్యాప్స్ ఉన్నాయని ఎవరు భయపడకండి, చాలా సింపుల్ గ్యాప్స్ క్లోజ్ చేసుకోవడం. రైట్ డాక్టర్, మంచిర్యాల నుంచి దుర్గయ్య లైన్లో ఉన్నారు, చూద్దాం. దుర్గయ్య గారు చెప్పండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే మేడం. హలో, నమస్తే సార్, చెప్పండి. అయితే నాకు ముందు పనులకు కొంచెం అంత అంటే ఇరిగిపోవడం అంటే ఫస్ట్ ఇరిగిపోలేదు, చిన్నగా ఇరిగిపోతే డాక్టర్ దగ్గర పోతే రూట్ కెనాల్ చేస్తాడు, మొత్తం రంధ్రాలు వేసిండు మంచిర్యాలలో. వస్తే అవి 3 రంధ్రాలు వేసి ఆ 3 అంటే సగానికి ఇరిగిపోయినాయి. ఓకే. అయితే వాటిని మరి ట్రీట్మెంట్ అక్కడికి అస్సలు చేస్తారా అంటే సగం ఉన్నాయి పనులు, ఓకే, సగం ఇరిగినాయండి. రైట్. సగం ఇరిగిపోయిన పనులు కూడా తీసేయాల్సిన పని లేదండి. బాగా చిన్నగా వేరు ముక్కలు లాంటివి ఉంటేనే మనకి దేనికి పనికిరావు అవి. లేదు సగం పన్ను ఉంది, గట్టిగా ఉంది మీ పన్ను అంటే అవసరం లేదు. రూట్ కెనాల్ కరెక్ట్గా ఉంటే అదే రూట్ కెనాల్ మీకు ఉంటుంది. లేదంటే మీ పన్ను తీయకుండానే రూట్ కెనాల్ అని చేస్తారు. అది చేసి పైన నీట్గా తొడుగులు పెట్టడం ద్వారా మీ పళ్ళు మీ స్మైల్ నార్మల్గానే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఈ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఇదివరకు హాఫ్ పళ్ళతో ఉన్నాను ఇప్పుడు ఇంత బ్యూటిఫుల్గా అయిపోయింది అని మీరే డౌట్ పడేంత చక్కగా చేయొచ్చు. ఇలా చాలామంది సగం ట్రీట్మెంట్స్తోని ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలా పడాల్సిన అవసరం లేదండి. మళ్ళీ నేను చెప్తున్నాను, పళ్ళకు సంబంధించి కానీ చిగుర్లకు సంబంధించి కానీ నోట్లో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అస్సలు నోట్లో పళ్ళు లేని వాళ్ళకి ప్రతి ఒక్కరికి మనం ఈరోజు ట్రీట్మెంట్స్ చేయొచ్చు. చాలా సులువుగా చేయొచ్చు, పర్మనెంట్గా చేయొచ్చు. ఎక్కువ టైం పట్టదు, ఎక్కువ ఖర్చు కూడా అవ్వదు, ఎక్కువ రోజులు మీరు తిరగాల్సిన అవసరం కూడా ఉండదు. అంత ఈజీగా ఇప్పుడు డెంటల్ ట్రీట్మెంట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. పార్థ డెంటల్ అనేది 130 బ్రాంచులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బెంగళూరు, చెన్నైలో ఉన్నాయి. అన్ని బ్రాంచెస్లో కూడా ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్కి సపరేట్ స్పెషలిస్టులు ఉంటారు. ఎవరైనా కూడా నేను అనేది ఏంటంటే ప్రతి ఒక్కరు ట్రీట్మెంట్కి జంప్ అవ్వమని నేను చెప్పను. బట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అనేవి ఎలా ఉన్నాయి, మీ సమస్యకి పరిష్కారాలు ఏంటి అనేవి మీరు ఒక వారంలో 1 గంట టైం తీసి డాక్టర్ గారి దగ్గరికి వచ్చి కూర్చొని మీరు మాట్లాడండి. మీరు కన్విన్స్ అయితేనే ట్రీట్మెంట్ చేసుకోండి. పార్థ డెంటల్లో ఎంత మందికి సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్, మోస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ చాలా సులువుగా చేసేస్తున్నాం. మేము ఇంప్లాంట్లు పెడుతున్నాం, స్మైల్ డిజైనింగ్ చేస్తున్నాం, చిగుర్లలో ఇన్ఫెక్షన్స్ ఉన్నా, నోట్లో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా, పుళ్ళున్నా, ఆఖరికి కొంతమందికి ఎముక తీసేస్తారు, అలాంటి వాళ్ళకు కూడా మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసి పళ్ళు పెడుతున్నాం. బెడ్ మీద ఉండే పెరాలసిస్ పేషెంట్లకి పళ్ళు పెడుతున్నాం. ఇంత సులువుగా ట్రీట్మెంట్స్ చేయగలుగుతున్నాము. ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చు కూడా ప్రతి ఒక్కరికి భారంగా ఏమి అనిపించదు. పక్క వాటితో పోల్చుకుంటే వాటికన్నా తక్కువ ప్రైజెస్కే పార్థ డెంటల్లో ట్రీట్మెంట్ డెలివర్ చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం ఏంటంటే స్పెషలిస్టులు చేస్తారు. ప్రతి జబ్బుకి సపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, దానికి సంబంధించి కొంతమంది స్పెషలిస్టులు ఉంటారు. ఏ ఒక్క పేషెంట్ వచ్చినా పెద్ద ట్రీట్మెంట్లు అయితే ఒక డాక్టర్ కాకుండా టీమ్ ఆఫ్ డాక్టర్స్ మీ డిజైన్ చేస్తారు. మీ సమస్యకి ట్రీట్మెంట్ని వాళ్ళు ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తారు. దానివల్లే 90 to 95% సక్సెస్ రేట్తో ట్రీట్మెంట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఎవరికైనా ఫీజు అనేది ఇబ్బందిగా ఉంటుంది. ఫీజును కూడా మీరు ఇన్స్టాల్మెంట్స్లో ఈఎంఐలో పే చేసుకోవచ్చు. ఒక్కసారి పే చేయాల్సిన అవసరం కూడా
పాత డెంటల్లో లేదు. సో దీనికి అదనంగా మీకు వడ్డీ కానీ లేకపోతే ఏమైనా ప్రాసెసింగ్ ఫీజులు కానీ ఇవన్నీ మీ మీద భారం పడతాయని కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. అవేమీ లేకుండా ఫీజుని మాత్రమే ఇన్స్టాల్మెంట్లో పే చేసుకునే అవకాశం ఉంది. అత్యధికంగా పాత డెంటల్ స్ట్రెంత్ చెప్పాలి అంటే ఇంప్లాంట్స్ పెట్టడం ఒకటి, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం ఒకటి, చిన్నపిల్లల్ని, వయసు మళ్ళిన వాళ్ళని, 2 మల్టిపుల్ ప్రాబ్లమ్స్తో హెల్త్ ఇష్యూస్ ఉండే వాళ్ళని ట్రీట్మెంట్స్ డెలివర్ చేయడంలో పాత డెంటల్ మోస్ట్ స్పెషలైజ్డ్ యూనిట్ అని చెప్పొచ్చు. అందులో ఎలాంటి డౌట్ లేదు. రైట్, థ్యాంక్ యూ డాక్టర్. డాక్టర్ మీరు అన్నట్టుగా పళ్ళు పుచ్చిపోతాయి, అలాగే చిగుళ్ళలో రక్తం వస్తుంది, అలాగే స్మెల్ వస్తుంది, వీటన్నిటికీ ట్రీట్మెంట్ ఉంటుందని చెప్పారు. కొంతమందికి నోట్లో లూజ్ పళ్ళు ఉంటాయి అన్నమాట. సో దానికి ట్రీట్మెంట్ ఏంటి? అంటే పళ్ళు మొత్తం తీసేస్తారంటారా? లేదండి, చాలామంది నోట్లో కొంచెం పళ్ళు కదులుతుంటే ఇలా తీసేస్తారేమో అని భయంతో రావట్లేదు. అదేమవుతుందంటే పన్ను కదలడం స్టార్ట్ అయిందంటే పంటి చుట్టూ ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల పన్ను కదలడం స్టార్ట్ అవుతుంది. మీరు తొందరగా వచ్చేస్తే ఆ ఇన్ఫెక్షన్ మొత్తం మనం తీసేస్తే ఆ పన్నుని మనం గట్టి చేసేయచ్చు, అంటే దాన్ని అక్కడ పాతుకునేటట్టు చేయొచ్చు. మీరు లేట్ చేయడం వల్ల పన్ను మొత్తం వేర్లలోంచి ఊడిపోయి పడిపోయే వరకు రావట్లేదు. అంతేకాదు, ఒక పన్నుకి ఇన్ఫెక్షన్ సోకితే అన్ని పళ్ళకి ఆ ఇన్ఫెక్షన్ సోకుతుంది. సో దాన్ని లేట్ చేయకుండా తొందరగా వస్తే ఆ ఒక్క పన్ను తీయకుండా స్ప్లింటింగ్ చేయడం ద్వారా కానీ, డీప్ స్కేలింగ్ అండ్ క్యూరటచ్ చేయడం ద్వారా కానీ, లేజర్ ట్రీట్మెంట్ చేయడం వల్ల కానీ, బోన్ గ్రాఫ్టింగ్ చేయడం వల్ల కానీ కదులుతున్న పళ్ళని మళ్ళీ స్ట్రాంగ్ చేయొచ్చు. అఫ్కోర్స్ గ్రేడ్ 3 ఇలా పట్టుకుంటే కదిలిపోయిన పళ్ళని మనం చేయకూడదు. అవి ఉంచడం వల్ల మీకు చెడు తప్ప మంచి జరగదు. అవి తీసేసి మళ్ళీ పళ్ళు పెట్టుకుని మిగతా పళ్ళకి ఆ జబ్బు స్ప్రెడ్ అవ్వకుండా మనం ఆపచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. డాక్టర్, మరి మామూలుగా సెలబ్రిటీస్ని మనం చూస్తూ ఉంటాం, వాళ్ళ బ్యూటిఫుల్ స్మైలింగ్ ఉంటుంది. సో వాళ్ళందరి సెలబ్రిటీస్కి ఎలా సాధ్యం అసలు అంత మంచి స్మైల్ అనేది? సెలబ్రిటీ స్మైల్ అనేది ప్రతి ఒక్కళ్ళు ఉంటుందండి. ఇప్పుడు మన పిల్లలు, పెద్దవాళ్ళు, 30s దాటినోళ్ళు, 40s దాటినోళ్ళు కూడా ప్రతి స్క్రీన్ మీద కనిపించే మ్యాక్సిమమ్ ఆఫ్ ద సెలబ్రిటీ స్మైల్ ది పర్ఫెక్ట్ మెజర్మెంట్ సైజులో కానీ, షేప్లో కానీ, కలర్లో కానీ, వాళ్ళు నవ్వితే అలా ముత్యాల వాన పడుతున్నట్టు ఎవరైనా తీసుకోండి మీరు. సో అలాంటి స్మైల్ మ్యాజిక్ కాదండి, దాన్ని వినీర్స్ అంటారు. దాన్ని ఏంటంటే మన పంటిని ఎక్కువ కట్ చేయని అవసరం లేదు. జస్ట్ పంటి పైన ఒక చిన్న లేయర్లా తీసి మన డ్రీమ్ స్మైల్ ఏది ఉంటుందో దానికి తగినట్టుగా మనం చిన్న ప్లేట్స్లా తయారు చేస్తాం, వాటిల్ని పెడతాం పైన. ఇందులో ఉండే అడ్వాంటేజెస్ అంటే ఈ ట్రీట్మెంట్కి ఎక్కువ టైం పట్టదు, జస్ట్ 1 వీక్ టైమే పడుతుంది. రెండోది, ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్, టెంపరీ ట్రీట్మెంట్ కాదు. మళ్ళీ మీ టూత్ స్ట్రక్చర్ అంటే మీ ఒరిజినల్ పళ్ళ బలం తగ్గడం కానీ, ఒరిజినల్ పళ్ళని ఎక్కువ కట్ చేయడం కానీ, రూట్ కెనాల్స్ చేయడం కానీ ఇట్లాంటివి ఏమీ అవసరం లేదు. మీరు ఏ స్మైల్ అయితే స్క్రీన్ మీద చూసి వావ్ అనుకుంటున్నారో ఆ స్మైల్ మీ అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది. దీన్ని లామినేట్స్ అండ్ వినీర్స్ అంటారు. అది తీసుకునే ఆప్షన్ మెటీరియల్ బట్టి మీరు ఒక ఫోటో తెచ్చుకుని ఇట్లాంటి స్మైల్ మాకు కావాలి అంటే కూడా మనం చేయొచ్చు. పర్మనెంట్గా మీరు ఎప్పటికీ బయటికి వెళ్ళి వారం తర్వాత నుంచి మీరు అందరూ కూడా అలాగే నవ్వచ్చు. సో ఎవరికైనా అలాంటి స్మైల్ కావాలి, మీ స్మైల్ డిజైన్ చేయించుకోవాలి, మీ స్మైల్ ఎక్కువ టీత్ డ్యామేజ్ అవ్వకుండా స్మైల్ కరెక్షన్ కావాలి, టీత్ స్ట్రెంగ్త్ తగ్గకుండా స్మైల్ కరెక్షన్ కావాలన్నా కూడా ఎస్ వీ కెన్ డూ ఇట్. మేము చేస్తున్నాం కొన్ని లక్షలాది మందికి. అలా ఎవరికైనా ఎక్వైరీస్ ఉన్నా కూడా స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేయొచ్చు, వెబ్సైట్లో లాగిన్ అయ్యి చూడొచ్చు. అలాగే దగ్గరగా ఉండే బ్రాంచ్కి వచ్చి డాక్టర్ గారితో ఒకసారి మీ స్మైల్ గురించి, మీ లిప్స్ ఎలా ఉన్నాయి, మీ స్కిన్ ఎలా ఉంది, దానికి తగినట్టు కూడా మీ స్మైల్ని కరెక్ట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ పాసిబుల్. ఎస్ రైట్ డాక్టర్, డెంటల్ ట్రీట్మెంట్ గురించి చాలా డీటెయిల్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి హలో డాక్టర్. చూస్తూనే ఉండండి.